దీపా డోంట్ వరీ. ఆ ప్రకాష్ లాంటి వాళ్ళు 100 మంది వచ్చినా మనల్ని ఏమీ చేయలేరు. అదంత తేలిక కాదు సంజయ్. ప్రకాష్కి ఎప్పుడు కోపం రాదు. రాత్రి నన్ను చంపేస్తాడేమోనని భయం వేసింది. వాడి మొహం చూడు దీపా. ఆ ప్రకాష్ గాడు నిజంగా దమ్మున్నోడైతే వాడు నా ఇంటికొచ్చి నా కాలర్ పట్టుకొని నడి వీధిలో కీడ్చి 4 తన్ని పోలీసులకు అప్పచెప్పేవాడు. కానీ అలా చేయలేదంటే ఏంటి అర్థం? వాడికంత దమ్ము లేదు, పరువు పోతుందని భయం. అందుకే ఊరెళ్ళిపోదాం అన్నాడు. సో ఏమీ కాదు. అంటే నేను నిన్ను వదిలి ఆ వెధవతో ఊరెళ్ళిపోమంటావా? నా వల్ల కాదు సంజయ్. ఊరెళ్ళు, నేను వస్తాను. నువ్వక్కడికి వస్తావా? అవును, వారానికి 2 రోజులు అక్కడే ఉంటాను. దగ్గరలో టౌన్ ఉందిగా. నువ్వొస్తావు సరే, నేను రావడానికి ఉండాలి కదా సంజయ్. దీపా, తెగింపుకి బరి తెగింపుకి తేడా ఉంటుంది. నువ్వు తెగించు చాలు, ఇంట్లో తెలుస్తుంది. ఒక్కసారి తప్పు అంటాడు, రెండోసారి 2 దెబ్బలేస్తాడు, అంతే. ఇది మారదని అలవాటైపోతాడు, అడ్జస్ట్ అయిపోతాడు. ఊరందరికీ తెలిసినా వాళ్ళేం పట్టించుకోరు. ఇదంతా నీ తెగింపు ద్వారానే జరుగుతుంది. నీకు అండగా నేనుంటాను. ఆ ప్రకాష్కి అండగా ఎవడుంటాడు చెప్పు? అంతేనంటావా? 100%. అంతగా ఎదురు తిరిగితే వాడిని చంపే బాధ్యత నాది. అవును, ఎవడికో 1 లక్ష పారేస్తే లేపేస్తాడు. ఇప్పుడు మా రాణిగారి మనసు శాంతించినట్టుంది కదూ? నవ్వు బంగారం. మనం అనుకున్నట్టు జరుగుతుందా సంజయ్? నీ అందమైన పెదాల మీద ఒట్టు. ఎక్స్క్యూజ్ మీ. అరే ఇలా చూస్తే మంచి ఫ్యామిలీ లాగా కొడుతుంది మేడం. ఏంటి దీప గుడ్ మార్నింగ్ అని వాట్సాప్లోకి వచ్చేది, ఇంతవరకు రాలేదేంటి? నేను గుడ్ మార్నింగ్ చెప్పినా రిప్లై ఇవ్వలేదేంటి? ఫోన్ ఏమైనా ప్రాబ్లం అయిందా? ఫోన్లు తర్వాత ముందు కాఫీ తీసుకోండి. బ్రేక్ఫాస్ట్ ఏం చేయమంటారు? నీ ఇష్టం సరళ. దీప షాపింగ్కి వెళ్దామంది ఈరోజు. లంచ్ కూడా బయట చేద్దామంది. అవునా? ప్రకాష్ కూడా వస్తున్నాడా? ఫోన్ చేయ ఒకసారి. ఇప్పుడు ఫోన్ చేయడం కరెక్ట్ కాదండి. ఆఫీస్కి వెళ్ళే హడావులో బిజీగా ఉంటారు. రోజు ఈ పాటికి మేము చాటింగ్ మొదలుపెట్టి గంట అయ్యేది. ఈ విషయం తెలియదు పాపం. ఏం ఆలోచిస్తున్నారండి? బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలో చెప్పలేదు. ఎక్స్క్యూజ్ మీ. సర్లా అంటే నువ్వేనా? అవును మేడం. ఆవు, ఇంతకీ ఇల్లు సొంతదా లేదా కిరాయిదా? ఇంతకీ మీరు ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా? అరే ముందు అడిగిందా అని చెప్పు బై. ఇల్లు సొంతదా కిరాయిదా? ఓనే. నీకు ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఫ్రెండ్స్ ఎవరు లేరండి. నువ్వు జాబ్ చేస్తావా? హౌస్ వైఫా? హౌస్ వైఫేనండి. మా వారికి సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. అయితే మస్తుగా సంపాదిస్తావు అనమాట. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీరు వచ్చిన పని ఏంటో చెప్తారా? సీను, మేడం. ఈవిడ మీకు తెలుసా?
అడిగేది మిమ్మల్ని. ఈవిడ మీకు తెలుసా లేదా? నా ఫ్రెండ్ దీపా మేడం. తను ఎంవిపి కాలనీలో ఉంటుంది. ఇప్పుడే ఫ్రెండ్స్ ఎవరు లేరని చెప్పా? ఏదో కంగారులో మర్చిపోయాను మేడం. కంగారా? కంగారు దేనికి? ఐ మీన్ సడన్ గా మీరు ఇలా వచ్చేసరికి ఇగో పోలీసు వాళ్ళు ఎప్పుడు ఇట్లనే వస్తారు, నీకు బొట్టు పెట్టి చెప్పి రారు. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీ పేరేంటో తెలుసుకోవచ్చా? సంజయ్, తను నా భార్య సరళ. ఎనీ మోర్ క్వశ్చన్స్? దీపం మీకు కూడా తెలుసా, లేకపోతే మీ భార్యకు మాత్రమే తెలుసా? లేదండి, వాళ్ళు మీరు చెప్పండి. వాళ్ళు మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్. వీక్లీ వన్స్ అయినా కలుస్తాం. అంటే మస్తు క్లోజ్ అన్నమాట. అవును. దీపక్కి శత్రువులు ఎవరైనా ఉన్నారా? శత్రువులా? నో మేడం. దీపా ప్రకాష్లు చాలా మంచి వాళ్ళు. మాకు తెలిసినంత వరకు శత్రువులు ఎవరూ లేరు. మేడం, ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారో తెలుసుకోవచ్చా? చెప్తాను. మీరు దీప కలిసి ఎన్ని రోజులవుతుంది? నిన్న రాత్రే మేడం. మా వారి ఆఫీస్ ఫంక్షన్లో కలిసాం. అవునా? గాడా ఎవరితోన గిట్ట గొడవ పడ్డారా? లేదండి, దీప రాలేదు. ఆమె భర్త ప్రకాష్ మాత్రమే ఫంక్షన్కి వచ్చాడు. మళ్ళా వాళ్ళ అమ్మ గిట్ట రాలే? ప్రకాష్ మాత్రమే వచ్చాడు. ఏంటి దీప గురించి అడుగుతున్నారు? ఏమై ఉంటుంది? ఒకవేళ ప్రకాష్కి తెలిసి కంప్లైంట్ ఇచ్చాడా? మిస్టర్ సంజయ్, ఏంటి ఆలోచిస్తున్నారు? నథింగ్ నథింగ్. సో పార్టీకి ప్రకాష్ మాత్రమే వచ్చాడు. అవును మేడం. మళ్ళాగా దీప అనేటామె ఎందుకు రాలేదో ఒక ప్రకాష్ని అడగలే? ఏదో పనుందని చెప్పాడు. పార్టీ పూర్తయ్యేంత వరకు కూడా ఉండలేదు. ఓకే, మీ ఫ్రెండ్ దీప, వాళ్ళ అత్తగారు, వాళ్ళ హస్బెండ్ దారుణంగా మర్డర్ అయ్యారు. ఐఎమ్ సో సారీ. అదేంటి మేడం, ఏంటి మీరు చెప్పేది? ఎప్పుడు జరిగింది? నిన్న రాత్రి. మీ దగ్గరికి మళ్ళీ ఎంక్వైరీకి రావాల్సి ఉంటుంది. కేసు ఫైనల్ అయ్యేంత వరకు మీరు సిటీ దాటడానికి వీల్లేదు. ఓకే సీను? విన్నావు కదా ఓ సాఫ్ట్వేర్, సిటీ దాటొద్దు. ఇంకా 10 నిమిషాల్లో వచ్చేస్తుంది. ఏముంటుంది, మొగుడిని మాయ చేసి ఇక్కడికి వస్తున్నామని బెదిరిస్తే లైన్లో పడచ్చు. అన్నా ఒకటి ఇవ్వు. అలాగే అన్న. ఏంటి తమ్ముడు, రోజు ఇక్కడే నిలబడతావు, అరగంట అయ్యాక వెళ్ళిపోతావు. జ్యోతిష్కుడు చెప్పాడు నా టైం బాగుండాలంటే ఇక్కడ అరగంట నిలబడాలని. లేకపోతే వీడికెందుకు నేను ఎక్కడ నిలబడితే? ఎదవనుమానాలు వీడును. అబ్బా ఇగో మేడం, పొద్దుటి సందొక ఛాయ్ కూడా తాగలే. జరంత ఛాయ్ తాగిపోదామా మేడం? ఓకే. అరే తమ్మి, సార్. 2 ఛాయ్ లీరా బై, ఒకటి స్ట్రాంగ్ ఒకటి లైట్. అలాగే సార్.